ఇక యాంకర్ శ్రీముఖి హిందువులకు క్షమాపణలు చెప్పారు. రామ లక్ష్మణులుగా అన్నదమ్ములను పోలిస్తే తప్పులేదు, కానీ రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్ అని అనడంతో హిందూ సంఘాలు నెటిజన్లు శ్రీముఖిపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీముఖిపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో శ్రీముఖి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. పొరపాటున రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అన్నాను. తాను ఒక హిందువునే, తాను దైవ భక్తురాలునే, రాముణ్ణి అమితంగా నమ్ముతానని తెలిపింది. తాను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతాను. మీ అందరికీ క్షమాపణ కోరుతున్నట్లు వీడియో రిలీజ్ చేసింది శ్రీముఖి. పెద్ద మనసుతో మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్ అని శ్రీముఖి అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. సోషల్ మీడియాలో ప్రస్తుతం శ్రీముఖి పైన తీవ్ర నెగిటివ్ ట్రోలింగ్స్ కొనసాగుతా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఒక సినిమా ఈవెంట్ లో తనే స్వయంగా హోస్ట్ గా వివరించినటువంటి శ్రీముఖి రామ లక్ష్మణులు ఎవరైతే భారతదేశ ప్రజలందరూ కూడా పవిత్రంగా పూజించేటువంటి రామ లక్ష్మణులను ఉద్దేశించి ఫ్రిక్షన్ క్యారెక్టర్స్ అంటూ తను ఉపయోగించినటువంటి ఆ వర్డ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ సంఘాలను తీవ్రంగా అగౌరవానికి గురి చేశాయి, మనోభావాలను దెబ్బతీశాయి. హిందూ జాతి అంతా కూడా ఇది తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అంటూ కూడా సోషల్ మీడియాలో శ్రీముఖి క్యారెక్టర్ ని, శ్రీముఖి వీడియోని పెట్టి తను మాట్లాడినటువంటి కొన్ని వర్డ్స్ ని హైలైట్ చేసి 4-5 సెకండ్స్ తను రామ లక్ష్మణులు ఫ్రిక్షన్ క్యారెక్టర్స్ గతంలో, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇటు దిల్ రాజు పక్కన ఉన్నటువంటి శిరీష్ ఇద్దరిని రామ లక్ష్మణులతో పోల్చుతూ తను ఏదైతే ఒక డైలాగ్ ని ఉపయోగించిందో ఆ డైలాగ్ పై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా శ్రీముఖి దీనిపైన క్షమాపణలు చెప్పాలి, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మరోసారి తను జీవితంలో ఎక్కడ కూడా దేవుడి పాత్రలను ఉపయోగించి ఈ రకమైనటువంటి డైలాగ్లను ఉపయోగించకూడదు. వీరంతా కూడా సినిమా సెలబ్రిటీలు, ప్రేక్షకులను ఆదరిస్తే తప్ప వీళ్ళు పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు, వీళ్ళు మూలాలని మర్చిపోయి, వాళ్ళు ఆదరించినటువంటి వ్యక్తులని మర్చిపోయి, వాళ్ళు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఈ మతాలని, వర్గాలని మర్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ హైప్ పొందడం కోసం చేస్తున్నటువంటి సినిమా డైలాగులు అనేది మాత్రం హిందూ సంఘాలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఆ తర్వాత 2-3 రోజుల నుంచి కంటిన్యూగా శ్రీముఖి ఫోన్ ద్వారా ఏదైతే ఈ ట్రోలింగ్స్ సాగుతా ఉన్నాయో, శ్రీముఖి
ఏదైతే తన డైలాగ్ ని ఉపయోగించుకొని తను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కొంతమంది ఆ డైలాగ్ ని టార్గెట్ గా చేసి హిందూ సంఘాలు ఇమ్మీడియట్ గా శ్రీముఖి క్షమాపణ చెప్పాల్సిందే, బహిరంగ క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇంకెక్కడ కూడా శ్రీముఖి దేవుళ్ళని ఉద్దేశించి దేవుళ్ళ వారి మధ్యలో ఉన్నటువంటి ఆ సతి సంబంధాలని తీసుకొచ్చి మళ్ళీ వేరే వ్యక్తుల పైన వేసి ఆ క్యారెక్టర్లు దేవుళ్ళ క్యారెక్టర్ లాగా చిత్రీకరించకూడదు అంటూ మాత్రం తను ఫ్రిక్షన్ క్యారెక్టర్స్ గతంలో రామ లక్ష్మణులు అంటూ ఒక ఈవెంట్ లో ఉన్నటువంటి డైరెక్టర్ ని కలిపి వారిద్దరిని కూడా రామ లక్ష్మణులు అనే ఒక కోణంలో తను చూపించేటువంటి ప్రయత్నం చేసింది. దీన్ని సమాజం ఒప్పుకోలేదు, హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు శ్రీముఖి చేసినటువంటి ఈ వర్డ్స్ ని ఫ్రిక్షన్ క్యారెక్టర్స్ అప్పట్లో రామ లక్ష్మణులు అని అనడం ఒక తప్పు అయితే, ఆ రామ లక్ష్మణుల క్యారెక్టర్ ని తీసుకొచ్చి మళ్ళీ ఎదురుగా కూర్చున్నటువంటి దిల్ రాజు, శిరీష్ ఇద్దరిని కూడా సంబోధించి ఆ ఇద్దరు కూడా రామ లక్ష్మణులు అనే ఒక మెసేజ్ ఇవ్వబోయింది అంటూ మాత్రం హిందూ సంఘాలు శ్రీముఖి పైన తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా రోజులుగా తన పైన ట్రోల్ చేస్తా ఉన్నారు. తనే స్వయంగా నేను కూడా ఒక హిందువునేనని, ఒక హిందువు పేరు తనకు తల్లిదండ్రులు పెట్టారని, తనకు కూడా రాముడు అంటే పవిత్రమైనటువంటి దేవుడు అని, నేను కూడా రామ లక్ష్మణుల్ని దైవంగా కోల్చేటువంటి వ్యక్తినని, నేను ఏ ఉద్దేశంతో ఈ ఫ్రిక్షన్ క్యారెక్టర్స్ అనే వర్డ్ ని ఉపయోగించలేదు. ఇది అనుకోకుండా సినిమా ఈవెంట్ లో వచ్చినటువంటి సందర్భం. నేను తెలుగు ప్రజలకు, ఈ హిందూ సంఘాలకు అందరికీ బహిరంగంగా క్షమాపణలు కోరుతాను. ఇక ముందు ఈ రకంగా నేను వ్యవహరించను, తనను క్షమించండి అంటూ మాత్రం ఈ మెసేజ్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పెట్టి శ్రీముఖి ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. హిందూ సంఘాలు ఒక రకమైనటువంటి డిమాండ్ ని కోరుతా ఉన్నారు. శ్రీముఖి ఏ స్థాయి నుంచి వచ్చింది, దేవుడి ఆశీస్సులు లేకుండానే ఇంత పెద్ద స్థాయికి వచ్చిందా, ఎక్కడి నుంచి తన కెరీర్ మొదలైంది, ఇప్పుడు ఏ స్థాయికి వచ్చింది, ఈ స్థాయి పెరిగినంత మాత్రాన దేవుళ్ళని దూషిస్తుందా, మనోభావాలను దెబ్బతీస్తుందా, అసలు ఆ డైలాగ్ ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రతిసారి ఈ సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి ఈవెంట్స్ కానీ ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ గతంలో మహాభారతం, రామాయణం, ఇతర దేవుళ్ళని కూడా దూషించి అనేక సందర్భాల్లో వీళ్ళు హైప్ క్రియేట్ చేయడం కోసం కూడా దేవుళ్ళని కించపరిచి అనేక సందర్భాల్లో సినిమా వాళ్ళు ఈ ప్రెస్ మీట్లను ఏర్పాటు చేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా శ్రీముఖి మొన్న జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ ఈవెంట్ లో కూడా రామ లక్ష్మణుల యొక్క క్యారెక్టర్ ని ఈ దెబ్బతీసే విధంగా ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కొంత అన్నదమ్ముల సంబంధాలని, ఆ భావాలని, ఎదుటి వ్యక్తి ఉన్నటువంటి ఒక సాధారణ వ్యక్తుల పైన రామ లక్ష్మణుల లాగా ఉండేటువంటి వ్యక్తులు ఈ క్యారెక్టర్స్ అంటూ కూడా దిల్ రాజుని, శిరీష్ ని ఏదైతే తను సంబోధించి తను అన్నటువంటి వర్డ్స్ ని దాన్ని హైలైట్ చేసి హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ రోజు శ్రీముఖి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను క్షమాపణలు చెప్తా ఉన్నాను. ఇంకా ముందు ఎప్పుడు కూడా నేను ఈ రకంగా వర్డ్స్ ని యూజ్ చేయను, తనను హిందూ సంఘాలందరూ కూడా క్షమించండి అంటూ మాత్రం ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. శ్రీముఖి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో హిందూ సంఘాలు యాక్సెప్ట్ చేసి దాన్ని నిజంగానే అప్రూవ్ చేసి మేము ఇకపై శ్రీముఖిపై కామెంట్ చేయము అంటూ మాత్రం వదిలేస్తారా, లేదా తను చెప్పినటువంటి విధానం సరిగ్గా కాదు, కోట్లాది మంది లైవ్ ద్వారా వీక్షించి తను ఒక సోషల్ మీడియా తన అకౌంట్ ద్వారా మాత్రమే క్షమాపణలు కోతే సరిపోరు, దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలియాలి అంటూ మాత్రం హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళు డిమాండ్ చేస్తాం జరుగుతూ ఉంది. శ్రీముఖి ఎక్కడ ఈవెంట్ చేసినా తప్పనిసరిగా హిందూ సంఘాల తరఫున మేము అడ్డుకుంటామంటూ మాత్రం దీన్ని పెద్ద మొత్తంలో వాళ్ళు ఇష్యూ చేసి ఇది ఆందోళన వ్యక్తం చేయబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీముఖికి సంబంధించి ఎక్కడ ఈవెంట్స్ ఏర్పాటు చేసినా హిందూ సంఘాలందరూ కూడా తను బహిరంగ క్షమాపణ కోరేంత వరకు కూడా శ్రీముఖి ఈవెంట్స్ నిర్వహించకూడదు అంటూ కూడా ఒక పక్క హిందూ సంఘాలు దీనిపై పెద్ద మొత్తంలో ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నారు. తనకు ఆ విషయం తెలుసుకొని ముందస్తుగానే శ్రీముఖి క్షమాపణలు కోరుతా ఉన్నానంటూ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. హిందూ సంఘాలు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఈ రోజు ఒక క్లారిటీ రావాల్సి ఉంది. స్పందన.